కాకినాడ జిల్లా సరిహద్దు ప్రాంతం అనధికారిక డీజిల్ పెట్రోల్ అమ్మకాలకు అడ్డాగా మారింది. యానంలో తక్కువ దగ్గర కొని కాకినాడలో అమ్ముతున్నారు అక్రమార్కులు. అలాగే తుని నుంచి జగ్గంపేట వరకు జాతీయ రహదారిపై భారీ వాహనాల నుంచి డీజిల్ దొంగిలించి అమ్ముకుంటున్నారు. కాకినాడ జిల్లాకు ఆనుకుని కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఉంది. యానంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీతో పోల్చుకుంటే తక్కువ. దీంతో కొందరు అక్కడి నుంచి క్యాన్లు, డబ్బాల్లో అక్రమంగా ఆయిల్ తీసుకొచ్చి కాకినాడలో అమ్ముతున్నారు. ఇటీవలి కాలంలో ఈ దందా అనూహ్యంగా ఊపందుకుంది. యానంలోని పెట్రోల్ బంకుల్లో వాహనం ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి గాని క్యాన్లలో తీసుకెళ్లడానికి వీల్లేదు. అలాగే అక్రమ దందాలకు అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దుల్లో చెక్పోస్టులు కూడా ఉన్నాయి. కానీ అధికారుల కళ్లు కప్పి భారీగా పెట్రోల్, డీజిల్ను కాకినాడకు తీసుకువచ్చి అమ్ముతున్నారు. యానంలో ట్యాక్సులు తక్కువ. అందువల్ల ఏపీతో పోల్చుకుంటే అక్కడ పెట్రోల్, డీజిల్ ధరల్లో లీటర్కు 15 రూపాయల వరకు తేడా ఉంటుంది. అక్కడి నుంచి అక్రమంగా పెట్రోల్, డీజిల్ తరలిస్తున్న ముఠాలు తర్వాత వాటిని కల్తీ చేసి అమ్ముతున్నాయి. గోదావరిలో పడవల ద్వారా కూడా ఈ పెట్రోల్, డీజిల్ని తీసుకొచ్చి కాకినాడలో అమ్ముతున్నారు. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ అక్రమ అమ్మకాలు ఎక్కువయ్యాయి. అలాగే నేషనల్ హైవేలపై ఆయిల్ కంపెనీల ట్యాంకర్ల నుంచి పెట్రోల్, డీజిల్ను దొంగలిస్తున్నాయి కొన్ని ముఠాలు. కొన్ని సందర్భాల్లో ట్యాంకర్ల డ్రైవర్లు కూడా ఆయిల్ మాఫియాతో కుమ్మక్కవుతున్నారు. దొంగలించిన పెట్రోల్, డీజిల్ను కల్తీ చేసి అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని ఈ విక్రయాలు జరుగుతున్నాయి. దీనివల్ల ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన దానికి గండి పడుతుంది. జాతీయ రహదారిపై దర్జాగా పెట్రోల్, డీజిల్ అక్రమ దందా జరుగుతున్నా అధికారులు అటు కన్నెత్తి చూడకపోవడంపై విస్మయం వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా అధికారులు డీజిల్, పెట్రోల్ అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలి అనే డిమాండ్ వినిపిస్తుంది.